పిల్లలు, ఇది మీకోసమే శ్రద్ధగా వినండి. మన చిన్నప్పుడు చందమామ కథలంటే ఎంత ఇష్టమో కదా. ఆ కథలు మనల్ని ఎక్కడికో ఊహాలోకంలోకి తీసుకెళ్ళిపోయేవి. అయితే కొన్ని కథలు అవి కేవలం సరదా కోసం కాదు, తెలివి ఉంటే ఎంత పెద్ద ఆపదనైనా ఎలా ఎదుర్కోవచ్చో చూపిస్తాయి. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇద్దరు అన్నదమ్ములు వాళ్ల తెలివితేటలతో ఒక భయంకరమైన రాక్షసుణ్ణి ఎలా ఎదుర్కొన్నారో చూసేద్దాం. సరే, మనం కథలోకి డైరెక్ట్గా సరిగ్గా మధ్యలోంచి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఊహించుకోండి, అంతా నిస్సహాయం. ఒక పెద్ద శక్తి బంధించేసింది. దగ్గరున్న ఆయుధాలేమీ పనికిరావు. పారిపోవడానికి దారే లేదు. ఆ క్షణంలో ఏం చేస్తారు? మన హీరోలకి సరిగ్గా ఇదే జరిగింది. ఇక్కడే వాళ్ల అసలైన పరీక్ష మొదలైంది. ఇది కత్తితో చేసే యుద్ధం కాదు, కేవలం తెలివితో గెలవాల్సిన యుద్ధమన్నమాట. అసలు ఇంత పెద్ద ప్రమాదంలో ఎలా చిక్కుకున్నారు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ముందుగా మన హీరోల గురించి తెలుసుకుందాం. వాళ్ళ ప్రయాణం ఎక్కడ మొదలైందో చూద్దాం. వీళ్లే మన హీరోలు. ఇద్దరు అన్నదమ్ములు, రాజకుమారులు. అయితే వీళ్ల స్పెషాలిటీ ఏంటంటే కత్తి బలం కాదు, వాళ్ల పదునైన తెలివి. వాళ్ల బలం కండరాల్లో లేదు, మెదడులో ఉంది. సరిగ్గా ఈ తెలివే వాళ్లని ఒక ఊహించని ప్రయాణంలోకి తీసుకెళ్ళింది. వాళ్ల ప్రయాణంలో అలా వెళ్తూ వెళ్తూ ఒక ప్రమాదకరమైన, చాలా నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతంలోకి వచ్చారు. పాపం, అది వేరొకరి సామ్రాజ్యం అని వాళ్లకు తెలీదు. తెలియకుండానే ముందుకు సాగిపోయారు. అంతే, ఒక భయంకరమైన శక్తి కంటపడ్డారు. అంత పెద్ద శక్తి వాళ్లని పట్టుకున్నప్పుడు వాళ్ల మనసులో ఒకటే భయం. అసలు ఏంటిది? మనిషా, జంతువా, లేక అంతకంటే భయంకరమైనదేమైనా ఉందా? అసలు ఊహించలేని ప్రమాదమది. అది ఒక రాక్షసుడు. మన పురాణాల్లో వింటాం గదా, అమానుషమైన శక్తి, విపరీతమైన బలం. అలాంటి రాక్షసుడు. ఇక వాడి ముందు మనుషుల బలమెంత? ఏమీ పనిచెయ్యదు. ఆ క్షణం వాళ్ళిద్దరికీ అర్థమైపోయింది, తమ చావు ఖాయమని. ఎంత నిస్సహాయంగా ఉందో చూడండి వాళ్ల పరిస్థితి. నా రాజ్యంలోకి అడుగుపెట్టడానికి మీకెంత ధైర్యం? ఆ గర్జనకే వాళ్ళ గుండెలు ఆగిపోయినంత పనైంది. కోపంతో ఊగిపోతున్న ఆ రాక్షసుడి ముందు ఇక తప్పించుకునే దారేముంటుంది? ఇంక వాళ్ల కథ ఇక్కడితో అయిపోయినట్టేనా? చూడండి, చావు కళ్ల ముందు కనిపిస్తుంటే ఎవరైనా ఏం చేస్తారు? భయంతో వణికిపోతారు, లేదా ప్రాణాలకు తెగించి పోరాడతారు. కాని మన హీరోలు, వాళ్లు కత్తిని పక్కన పెట్టేసి వాళ్ల అసలైన ఆయుధాన్ని బయటకు తీశారు. అదే వాళ్ల మెదడు. ఇది నిజంగా చాలా ధైర్యంతో కూడిన, అస్సలు ఊహించని మూవ్ కదా. ఇక్కడే కథ అసలు మలుపు తిరిగింది. చూడండి, ఆ రాక్షసుడేమనుకున్నాడు? వీళ్లు భయపడతారు, బతిమాలుకుంటారు అని. కాని వాడికెదురైందేంటి? ప్రశాంతత, క్రియేటివిటీ. వాళ్లు తమని బాధితులుగా చూపించుకోలేదు, కథకులుగా మార్చుకున్నారు. ఇది కేవలం తెలివి కాదు, ఒక సైకలాజికల్ గేమ్లో వాళ్లు సాధించిన మొదటి గెలుపనమాట. ప్రాణాలు కాపాడమని బతిమాలాల్సింది పోయి వాళ్లు ఆ రాక్షసుడికి ఒక కథ చెప్పడం మొదలుపెట్టారు. ఆలోచించండి, ఎంత విచిత్రంగా ఉందో. సరిగ్గా ఇక్కడే కథ డైరెక్షన్ మొత్తం మారిపోయింది. బందీలైన వాళ్ల కథ కాస్త ఇప్పుడు ఎదుటివాణ్ణి బంధించే కథగా మారింది. వాళ్లు కథ చెప్పే విధానంలో ఎంత పవరుందో చూడండి. ఆ రాక్షసుడి కోపం, క్రూరత్వం అన్నీ పోయి కుతూహలం మొదలైంది. ఇప్పుడు వాడికి ఆసక్తి పెరిగిపోయింది. మాటలకున్న శక్తి చూశారా? ఒక రాక్షసుణ్ణి కూడా ఎలా కట్టిపడేసిందో. నెమ్మదిగా సిచ్యువేషన్ వాళ్ల కంట్రోల్లోకి వస్తోంది. సరే, వాళ్ల కథకు ఆ రాక్షసుడు పూర్తిగా పడిపోయాడు. వాళ్లని తినేయాలన్న ఆలోచన కూడా మానుకున్నాడు. కాని వాళ్లని వదిలిపెట్టలేదు. బదులుగా తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అది ఎలాంటి ప్రదేశమంటే, బయట ప్రపంచానికి అస్సలు తెలియని ఒక రహస్య ప్రదేశం. వాళ్లు వెళ్ళింది ఒక విచిత్రమైన నగరానికి. ఎటు చూసినా ఆకాశాన్నే తాకేంత ఎత్తైన గోడలో. కాని ఒక్కటంటే ఒక్క దారి కూడా లేదు బయటకు వెళ్లడానికి. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది, కాని నిజానికి అదొక అందమైన జైలు. తప్పించుకోవడం అసాధ్యం. ఒక్కసారి ఈ కోట ఎలా ఉందో చూడండి. ఇవి మామూలు గోడలు కావు, ఇదొక మైండ్ ట్రాప్. బయటకు వెళ్లడానికి దార్లే లేవంటే దానర్థమేంటి? ఆశ లేదు అని. ఆ చిట్టడివిలాంటి నిర్మాణం, అది కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఇది రాక్షసుడి చేతిలో ఉండటం కన్నా ప్రమాదకరమైన బంధం. ఎందుకంటే ఇది స్వేచ్ఛగా ఉండాలన్న ఆలోచన్నే చంపేస్తుంది. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది. వాళ్ల తెలివి వాళ్లని కాపాడిందా,
లేక ఒక చిన్న పంజరం నుంచి ఇంకో పెద్ద పంజరంలోకి నెట్టేసిందా? కొన్నిసార్లు మనం అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు మనల్ని ఇంకా పెద్ద సమస్యల్లోకి నెట్టేస్తాయా? సరే, కథ ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చేసింది. ఇక ఈ బంధనం శాశ్వతం అయిపోయేలోపే వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి. తమ తెలివిని చివరిసారిగా వాడాలి. స్వేచ్ఛ కోసం వాళ్ళ ఫైనల్ ఫైట్ ఇక్కడ్నించే మొదలవుతుంది. వాళ్ళ ప్లాన్ ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఫస్ట్ స్టెప్, కథలు చెప్పి ఆ రాక్షసుడి నమ్మకాన్ని గెలుచుకున్నారు. వాడిని మానసికంగా వీక్ చేశారు. సెకండ్ స్టెప్, ఆ కోటను నిరంతరం గమనిస్తూ అందులో ఉన్న ఒకే ఒక్క వీక్నెస్ను పట్టుకున్నారు. ఇక థర్డ్ స్టెప్, సరైన టైం కోసం వెయిట్ చేసి మెరుపు వేగంతో యాక్షన్లోకి దిగారు. ఇక నాలుగో స్టెప్, ఫైనల్ స్టెప్, స్వేచ్ఛ. దానికోసమంతా రెడీ చేసుకున్నారు. ఇదిగో వచ్చేసింది ఆ క్షణం. వాళ్ల తెలివి వాళ్లకోసం ఒక అవకాశాన్ని సృష్టించింది. ఒకప్పుడు నిస్సహాయంగా బందీలైన అదే అన్నదమ్ములు ఇప్పుడు గుర్రాలమీద స్వేచ్ఛవైపు దూసుకెళ్తున్నారు. ఇది వాళ్ల తెలివికి దక్కిన విజయం. ఆ రాక్షసుడి బలం మీద వీళ్లు సాధించిన గెలుపు. అలా వాళ్లు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. ఈ స్వేచ్ఛ కత్తితో గెలిచింది కాదు, ఒక మంచి కథతో సాధించింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? అసలైన బలం ఆయుధంలో కాదు, మన ఆలోచనలో ఉంటుంది అని ఈ కథ చాలా స్పష్టంగా చెప్పింది. ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. అసలు ఏది ఎక్కువ శక్తివంతమైనది? ఒక రాక్షసుడి కండబలమా, లేక ఆ బలాన్నే లొంగదీసుకోగల ఒక కథ? రాక్షసుడి శక్తి గొప్పదా, లేక ఆ శక్తిని కూడా శాసించగలిగిన ఆలోచన గొప్పదా? దీని గురించి ఆలోచించాల్సిందే. పిల్లలు, నేను చెప్పిన ఈ మంచి స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.